గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్కలైన్ ఆడబోతున్నాం. సో ఈరోజు అయితే జెఫర్ వాసెస్ స్కిల్ షాట్ అయితే వాసెస్. సో ఈ రెండింటికి అయితే వాసెస్ చేద్దాం మెట్లకి. సో ఫస్ట్ అయితే జెఫర్ని దింపుదాం. ఇప్పుడు జెఫర్ ఒక 9 kills చేసింది అనుకోండి, అది కిల్ షాట్ 10 kills చేసి కిల్ షాట్ విన్నర్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచి మ్యాప్ వచ్చింది జెఫర్కి. సో అలాగే మీరు మా మైన్క్రాఫ్ట్ సిరీస్ చూడకపోతే చూసేసేయండి గైస్, అదైతే వస్తుంది సిరీస్. సో ఫోర్త్ పార్ట్ దాకా వచ్చినాయి. సో చెక్ చేసేసేయండి ఒకసారి మైన్క్రాఫ్ట్ సిరీస్ని పెట్టాగా, చాలా మంచిగా ఉంది సిరీస్. నేనే తీసిన ఛానల్లో. మిస్ అయిపోయినాయి, ప్రతి ఒక్క బుల్లెట్ మిస్ అయిపోయింది. ఇంకా ఇంక వడ్లేదు గైస్, స్టక్ కాలేడాడు. ఏదో ఒక చేసి నేను ఒకడు వచ్చిండు, పని చేయాలి. దాసుకోండి మీరు చంపేసుకోండి. రే బ్రిక్ హౌస్ వచ్చింది, అందరినీ ఇది కిల్ చేస్తుంది గైస్. సో ఇంకొక కిల్ వెళ్ళిపోయింది. బ్రిక్ హౌస్ది డబుల్ డ్యామేజ్ ఎఫెక్ట్ పడి నేనైతే దాన్ని కిల్ చేసేసిన. అరే బ్రిక్ హౌస్ కూడా ఘోరంగా ఉన్నాడు తీసుకున్నాడు. సో అరే మొత్తం డ్యామేజ్ నేనే ఇచ్చిన, కానీ ఆడు కిల్ దొంగతనం చేసేసుకుండు దొంగోడు. బ్రిక్ హౌస్ గాడు పోయినప్పుడు ఆ బ్రిక్ హౌస్ పోయింది గైస్. మన టీం వాడు పోతే నేనే సంతోషపడుతున్నా. అరే తిండ్రా బే అన్ని షాట్లు. ఇది దాచుకుంటలేమో, కొంచెం బయటికి వస్తారు మళ్ళీ పోతారు లోపలికి. మళ్ళీ ఎందుకు వస్తారు గంతకాలం పెట్టాగా. దీని నుంచి అలా రివర్స్ కూడా వస్తుండు, అని చూద్దాం. అది మళ్ళీ రివర్స్ పోయి పోయి దీనికి పెట్టాం. ఇంకొక షాట్ పడితే అయిపోతుండే గైస్. 5 4 3 2 1 గో. ఇంకొక కిల్. ఇంకొక కిల్. డామినేటింగ్ అయిపోయింది అట్లా ఇట్లా. అమ్మ హెల్త్ పెట్టని జాగ్రత్తగా ఉండాలి. ఒక మెక్కైతే రాజ్ చేస్తుంది మన దాంట్లోకి. పర్లేదు దాంట్లో పెట్టి. సో ఇది ఫిట్టింగ్ అయిపోయింది. 6 kills. జెఫర్ అయితే మంచిగా నడుస్తుంది మ్యాచ్. ఇది ఒకడు ఉన్నాడు, అరే అనుకున్నాడు. ఇంకొక కిల్ వెళ్ళిపోయింది మధ్యలో పోయినా. అరే గార్డియన్ వస్తుంది. వద్దురానైనా అచ్చా. 7 killstోని మన జెఫర్ అయితే పోయింది. సో ఇప్పుడు కిల్ షాట్ 8 kills చేసి కిల్ షాట్ విన్ అవుతుంది గైస్. మ్యాచ్ బిట్ డిఫీట్ అయిపోయినాం మనం. మనదే MVP అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో కిల్ షాట్ తీసుకొని దిగుదాం. సో జెఫర్ అయితే 7 kills చేసింది. కిల్ షాట్తో 8 kills చేస్తే విన్ అయిపోతాం మనం. ఒకవేళ కిల్ షాట్ దానికన్నా తక్కువ చేసి ఉంటే ఇక జెఫర్ విన్ అయిపోతుంది. సో జెఫర్ని అయితే మనం చాలా రోజులు అయిపోయింది. కిల్ షాట్ అందరికన్నా ఫస్ట్ వీక్ గైస్ మనది. అంటే అందరికన్నా కాదు, కొంచెం పాత వీక్ అంతే. అర్రే అంతలా మెల్ట్ తీసినా కదా గైస్, నేను ఒక్కనే. ఏమున్నారేమో దొంగోళ్ళు. కరెక్ట్ ఏం పెట్టి కొట్టాలి. అబ్బా గింత హెల్త్లో మిగిలిపోతే మస్తు తిక్కలేగుతుంది గైస్. ఎవడ్రా కొట్టేది? డాష్ అబిలిటీ ఎందుకుని సీదా మూట్లో డాష్ చేస్తా. ఒక్క షాట్ పడలేదు గాయస్. ఒక్క షాట్ బిట్టే పడలే. అరే రష్ చేస్తున్నప్పుడు మెల్లగా. ఫుల్ హెల్త్ ఉన్నాడు అయిపోయింది వస్తుందా. అరే అవునుగా ఇష్టా, అవి దూరం ఉన్నా మనకు డ్యామేజ్ ఇస్తాయి. కరోనా వైరస్ గన్లు. అనేది
మధ్యలోకి వచ్చేసినాం కానీ దూరం అరే ఏంది గాయస్ ఇంత దూరం దాకా పడుతుంది. ఇంకొక గిల్ ఇరిసినా కానీ ఆయనకి వరలేదు షాట్లు. డామినేటింగ్ డామినేటింగ్. అరే ఇది ఎవడు గైస్ నా మీద వెట్టింగ్ కానీ కొడతలేడు. ఒకడు మళ్ళీ పెడుతున్నాను కొడతలేడు నన్ను. పోతే వాడు మళ్ళీ కొడతాడు మంచిది. ఇంకొక 2-3 షాట్, ఇంకొక 1 షాట్ పడుంటే అయిపోతుండే గైస్. ఇంకొక షాట్లు అయిపోతున్నాడు. అప్పటిదాకా మనం ఇంటికి వెళ్దాం. బ్యాట్ రెఫర్ మంచిగా ఇచ్చింది నాకు. ఇల్లు అది అమ్మ మెల్ల తీసుకుందామని 6 కిల్స్ అని. ఇంకొక 2 కిల్స్ చేస్తే కిల్ షాట్ విన్ అవుతుంది, లేకపోతే విన్ కాదు. కొంచెం దాచుకుంటూ వచ్చి కొడుతుంది, కాబట్టి నేను దాన్ని అంత కొడతలేను. ఏం కిల్లులు అంటే ఒకటే జాగల ర్యాంపేజ్ వచ్చేసింది సడన్గా. వెంకలు ఇంకొకటి వచ్చేసి దొన్న వేసేసి అనిపిట్టగా. ర్యాంపేజ్ 9 కిల్స్. సో మన విన్నర్ అయితే తెలిసిపోయింది. మల్టీ కిల్ వచ్చేసింది, మల్టీ కిల్. మాస్టర్ కిల్ ఒకటి రాలేదు. సో మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. వాళ్ళ మెక్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి, మన చేతిలోనే అయినట్టు నాకు తెలిసి. మనం MVP బిట్టంగా వచ్చినాం. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.